నీ పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడన్నాగా, పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది. పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావని ఎంక్వైరీ చేశాడు. డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాడిని ఆపేశాను. నీ భార్యా పిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వస్తావని నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు 15వ తారీఖున రిలీజ్ అవుతున్నాను రా. ఎక్కడికో అక్కడే ఉన్నాయి. ఆయన వచ్చి టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. ఒరేయ్, పొద్దున్నుంచి కడుతున్నావు, ఇంకా కాలేదా? అయిపోయిందమ్మా. త్వరగా కానీ. అలాగేనండి. ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తూ కూర్చున్నావు? అక్కడ ఇంకా 3 పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళు. వెళ్తానమ్మగారు. ఏ పనులు తెవలేదు. ఏమే సుబ్బు, నీకు తెవలేదా? అదేంటే నామం చూస్తూ నిలబడ్డావు, త్వరగా కానీ. ఏంటి రాజేశ్వరి, ఏమిటి హడావిడి? ఏదైనా పండగ? ఒక రకంగా పండగేరా. అర్థం కాలేదు గానీ ఇంకో రకంగా చెప్పు. మీ నాన్నగారు వస్తున్నారా? ఏంటి, నాన్న వస్తున్నాడు? అవునరా, మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా? ఆయన తలుచుకుంటే ఎక్కిళ్ళు కాదు, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తా. ఒరే గిరి, ఆగరా. హలో అన్నగారు, మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట. ఏమిట్రా నువ్వు? అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్న వాడివి బయటికి వెళ్ళిపోతున్నావు? ఆయన రాగానే నన్ను చూశాడనుకో తేడా వస్తుంది, నీకా ఆయనకా ఇద్దరికి. అందుకే బయటికి పోతున్నా, వస్తా. గిరి, ఏమిటమ్మా వీడు? 14 ఏళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా? ఏంటి నాన్నగారు అది? నేను వచ్చేసరికి నిన్నెలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా, అందుకే. సుబ్బు, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే. నువ్వు 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 అంటా నచ్చుకునేంటి బావా? నా కూతురు సుబ్బలక్ష్మి. పక్కన గిరుండాలే. ఏడివాడు? మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికెళ్ళాడండి. అలాగా, వాణ్ణి చూడాలి. పద, గుడికి వెళ్దాం. పందెం ఏంటో తెలుసుగా, ఒకే గోలీతో ఒకే ఛాన్స్ లో కుండని పగలగొడితే కుండకి 100. ఓకేనా? ఓకే గాని అన్నా, ఈసారేంటి కప్పులు వదిలేసి డబ్బుల మీద పడ్డావు? సుబ్బులకి కొత్త డ్రెస్ కొనిద్దాం అనుకుంటున్నా. ఒరే లక్కీ, ఒక్కసారి నీ లక్కీ హ్యాండ్ తో దీన్ని టచ్ చేయరా. అదేంటి నోట్లో వేసుకున్నాడు? అదే గిరన్న స్పెషాలిటీ. ఏంట్రా ఇది? నెల కోళమా? మిగతా 500 నా దగ్గర లేవు. మర్యాదగా 3 అంకెలు లెక్కెట్టలోగా ఇవ్వకపోతే నాకు 3 అవుద్ది, ఆ తర్వాత నీకు 3. 1 2 3. ఎక్కడికి పారిపోతున్నావు? దొరికావు. తీరా డబ్బు తీ బయటికి. 500 బయటికి తీరా, నరికేస్తా.
పెద్దాన్ని ఎలా చూడాలనుకున్నాను అలా చూశాను. వీణ్ణి ఎలా చూడకూడదనుకున్నాను అలాగే చూశాను. ఏం చేసావురా? నేనేం చేయలా, ఈయనే మొత్తం చెడగొట్టాడు. ఈ రోజు ఈయన వల్ల 500 లాసు. చూసావా, 500కి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు. విలువల గురించి మీరు మాట్లాడుతూ 14 ఏళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఉత్తరాలు లేవు, ఫోన్ పలకరింపులు లేవు. ఎట్లా ఉంటాయిరా? మీ నాన్న ఏమన్నా జైల్లో ఉన్నా ఖైదీ అనుకుంటున్నావా? సెల్ ఫోన్ లేవి సప్లై చేయడానికి? పాకిస్తాన్ యుద్ధ ఖైదీ. వీడింతే మారడు. మీరు మారారా? ఆ ఎక్స్ట్రాలే వద్దనేది. ఎగస్ట్రాగా పుట్టినోడని కదా, ఎగస్ట్రాలే ఉంటాయి. ఏంట్రా గిరి, మాటకు మాట అని నాన్నగారికి కోపం తెప్పిస్తావు? నేను ముందే చెప్పాగా రాగానే నాతో పెట్టుకుంటాడని. నా దృష్టిలో కుటుంబం అంటే మీరు ముగ్గురే. మీరు హ్యాపీగా ఉండండి. తప్పుకో, పెద్ద చొప్పొచ్చాడు. దమ్ముంటే నాతో గెలు. పందరికి రెడీయా? రెడీయే. పందెం ఏంటో? ఈ సోడాని ఓపెనర్ తో పని లేకుండా చేత్తో ఓపెన్ చేసి ఎత్తిన సోడా దించకుండా గడగడా తాగేయాలి. తాగితే 200 ఇస్తా. అంతొద్దు, ఇంకో మాట చెప్పు. 500 ఇస్తా. అయితే ఓకే. అవునరా, లక్కీ గాడు ఎక్కడా? ఇంకా రాలేదన్నా. అన్నగిరిన లక్కీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు చచ్చిపోయారన్నా. అందరూ పురుగుల మందు తాగేశారన్నా. లక్కీ, లక్కీ. అందరిలాగే పాపారావు కొట్లో ఎరువులు తెచ్చి పొలంలో చల్లాడు. పంట పాడైపోయింది. ఇదేంటయ్యా అని పాపారావు నిలదీసి అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకో అని కొట్టాడంట. పంట పండకపోతే బ్యాంక్ అప్పు ఎలా తీర్చాలనుకున్నారేమో ప్రాణాలు తీసుకున్నారు. మన ఊళ్ళో రైతులందరి బతుకులు ఇట్నే తగలబడ్డాయిరా. ఆ పాపారావు గాడు కల్తీ ఎరువులు అమ్మినంత కాలం మనం ఇలాంటి చావుల్ని చూడాల్సిందేరా. వాళ్ళు పోవటమే కాకుండా అనవసరంగా పసిపిల్లని కూడా తీసుకుపోయారు. నీ పాపం ఫండెను నేడు, నీ భరతం ఫడతా చూడు. నీ ఫాలిటి ఎముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. బాగా పగిలిపోయింది. ఏంటిది? ఇదేమన్నా హాస్పిటల్ అనుకున్నావా? వీడికి ప్రాణం లేదు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్ళి శ్మశానంలో తగలై. రైతులు పంటలు పండిస్తున్నారు, కానీ పంటను ఎప్పుడు కల్తీ చెయ్యరు. కల్తీ లేని పంటను తిని ఒళ్ళు పెంచుకున్న మీకు మాత్రం కల్తీ అలవాట్లు వస్తున్నాయి. బియ్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, పెట్రోల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఓట్లలో కల్తీ, నోట్లలో కల్తీ, ఆఖరికి పంటను కాపాడే ఎరువును కూడా కల్తీ చేసి పేద రైతుల ప్రాణాలు తీస్తున్నారా? చచ్చిన వాడికి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఆ రూల్ పెట్టాక కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారా? మా దగ్గర నుంచి లెక్చర్ ఇస్తావు. చచ్చిన వాడికి డబ్బు ఇవ్వతే నేను గవర్నమెంట్ సిఫార్సు చేయాల్సింది మీలాంటి వాళ్ళను కాల్చి చంపమనరా? కరువు కాటకాలు రైతుల కడుపు మీద మాత్రమే కొడితే మీ కల్తీ ఎరువులు వాళ్ళ బతుకు మీద దెబ్బ కొడుతున్నాయిరా కుక్కల కొడకల్లా. రేయ్, ఆ లారీలో ఉన్న బస్తాలన్నీ దించండ్రా.
తల్లిదండ్రుల్ని దహనం చేయాల్సిన వీడి చేత వాళ్ళ చావులకి కారణమైన మీ పాపాల్ని తగలబెట్టిస్తాను